హలో ఫ్రెండ్స్, రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి. ఇక వీరేంద్ర సంతోషంతో, రుద్ర ఇక నువ్వు నా చేతుల్లో ఓడిపోతున్నావు. ఆ తర్వాత ఈ కుటుంబం నా గ్రిప్పులోకి వస్తుంది. ఇక ఈ ఇంట్లో యువరాజుగా ఉంటాను. ఇక నువ్వు ఏం చేయలేవు రుద్ర. ఎందుకంటే ఈ హోమంలో నువ్వు మాడి మసైపోతావు. ఇక నీతో పాటు నీ భార్య కూడా చనిపోతుంది. ఇక పెత్తనం మొత్తం నా చేతిలోకి వస్తుంది. ఇక ఈ ఉమ్మటి కుటుంబాన్ని ఒక ఆట ఆడుకుంటాను. ఈ వీరితో పెట్టుకుంటే ఏం జరుగుతుందో కూడా నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావు రుద్ర. పాపం అనుకుంటూ ఇక వీరేంద్ర నవ్వుతుంటే తరంగా చూసి, ఎందుకో వీడిని చూస్తుంటే డౌట్ కొడుతుంది. వీడేదైనా ప్లాన్ చేశాడా? కొంప తీసి మా బావను మా చెల్లిని ఏమైనా చేయాలనుకుంటున్నాడా? అయినా నేను ఇంట్లో వాళ్ళకి ఎన్ని చెప్పినా సరే నా మాట వినట్లేదు. ఇప్పుడు ఏం చేయాలి? మా బావను మా చెల్లిని ఎలా కాపాడుకోవాలి? ఈ ఇషికాను ఈ వీరుగాడు ఏ కుట్ర పన్నాడో యా అంతా నువ్వే చూసుకోవాలి. మృత్యుంజయ హోమాన్ని జరిపిస్తున్నారు. మరి ఈ ప్రాణగండం నుంచి ఎలా కాపాడుతావో నీ చేతుల్లోనే ఉంటుంది అనుకుంటూ రంగా ఇక తనలో తాను బాధపడుతూ ఉండిపోతాడు. ఇటు వీరు సంతోషపడుతూ ఇక రుద్ర చనిపోతాడని కళ్ళు కంటుంటే, ఇటు రుద్ర ఏమో ఇక యూమం సంపూర్తిగా పూర్తి చేయడంతో ఇదంతా వీరు చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇదేంటి, ఈ హోమంలో ఈ రుద్ర చనిపోతాడనుకుంటే ఇలా జరిగిందేంటి? అయినా ఈ రుద్రకి గంగకి ఏం జరగలేదేంటి? ఈ బాంబు పేలితే ఈ రుద్ర గంగ చనిపోతారనుకున్నాను కదా, ఇదేంటి ఇలా జరుగుతుంది? ఇప్పుడు అర్థమైంది. హనుమంతుడు గంగను రుద్రను కాపాడాడు. ఇప్పుడు తప్పించుకుంటాడు రుద్ర. తర్వాత నా చేతుల నుంచి ఎలా తప్పించుకుంటాడు? ఆ ఇంట్లో నేనే ఉంటాను కదా, ఇక ఇల్లరికపు అల్లుడిని. ఇక ఈ ఇంటిని కూడా గ్రిప్పులో పెట్టుకుంటాను. గంగా, ఇప్పుడు తప్పించుకున్నావు, మళ్ళీ ఛాన్స్ వస్తుంది కదా, నువ్వెలా తప్పించుకుంటావు అనుకుంటూ ఇక వీరేంద్ర సంతోషపడుతూ, మ్యాచ్లో గెలవాలని బాగానే హోమాలు చేపించావు. ఆ దేవుడు కూడా కనికరించి నిన్ను మృత్యు నుంచి బయట పెట్టించాడు. ఇక ఇప్పుడు నువ్వెలా తప్పించుకుంటావో చూస్తాను. గంగా, నువ్వు కారెక్తావు. ఇక రుద్ర కూడా చాలా సంతోషపడతాడు. ఆ తర్వాత నువ్వు ప్రయాణిస్తూ వెళ్తావు. చివరికి యాక్సిడెంటే నువ్వు చనిపోతావు. ఇక రుద్ర చూసి తట్టుకోలేక బోరున ఏడుస్తాడు. ఇక నువ్వు లేని జీవితం నాకు లేదంటూ ఇక రుద్ర కూడా చనిపోతాడు. ఆ తర్వాత నా పగ తీరుతుంది రుద్ర. ఇక వెంటనే ఆ విజయేంద్ర గాడిని కాటాడుకుంటాను. ఆస్తి మొత్తం నా పేరు మీదికి రాయించుకుంటాను. ఇక వాళ్ళందరినీ నా కాళ్ళ కింద పడేసుకుంటాను. ఇక నాకు నచ్చినట్టుగా ఉంటాను. ఆ తర్వాత ఇంట్లో వాళ్ళందరినీ బయటికి గంటించి అడుక్కునే స్థాయికి తెస్తాను. ఇక ప్రీతి విషయానికి వస్తే, నా కడుపులోని బిడ్డను మోస్తుంది కాబట్టి ప్రీతిని క్షమిస్తాను. ప్రీతి ఏమో కాదనకుండా నాకు మా అమ్మ నాన్న కావాలంటే ప్రీతిని కూడా వెళ్ళగొడతాను. నా పగ ప్రతీకారం కోసం ఎవరిని వదిలిపెట్టను, ఆఖరికి ప్రీతిని కూడా అనుకుంటూ వీరేంద్ర ఇక నవ్వుతుంటే, ఇంతలో ఇష్క చూసి, ఏంటి బ్రో, ఏమైంది? నీలో నువ్వు ఎందుకు నవ్వుకుంటున్నావు? నువ్వు చేసే ప్లాన్ ఏమో ఫ్లాప్ అయింది, అది కాకుండా ఎందుకు పిచ్చర్లో నవ్వుకుంటున్నావు చెప్పు బ్రో. ఇక వీరేంద్ర మనసులో, పిచ్చిషిక, నా మనసులో ఎంత కడుపు మరుసులుతుందో నాకు తెలుసు. నేను కూడా అంత తేలిగ్గా వదిలిపెట్టను. నేను ఖాళీగా ఉంటున్నానని ఆ సూర్య నువ్వు బాగా ఎగతాళిగా మాట్లాడావు. నా మనసుకు గుచ్చుకుంది. నీతో కాటాడుకుంటాను. ఈ ఆస్తిలో వాటా కావాలని నువ్వు ఆలోచిస్తున్నావు. ఆస్తిని ఎలా రాబట్టుకోవాలని నేను ఆలోచిస్తున్నాను. ఈ ఇంటి పెత్తనం లాక్కోవాలని నువ్వు అనుకుంటున్నావు. ఇక ఈ ఇంట్లోనే నేనే శాసనంగా ఎదగాలని నేను అనుకుంటున్నాను. ఇషిక, నిన్ను ఒక ఎరగా వాడుకుంటున్నాను. నువ్వు కూడా ఈ ఇంటి మనిషివే. నిన్నెలా వదిలిపెడతాను? నిన్ను కూడా వదిలిపెట్టను అని వీరేంద్ర తనలో తాను నవ్వుకుంటాడు. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి. మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.